సచివాలయం పార్కింగ్ నమూనా ఖరారైందట. ఒకవైపు మల్టీపర్పస్, రెండు వైపులా సోలార్ రూఫ్ టాప్ల ఏర్పాటు. ఉత్పత్తి అయ్యే విద్యుత్ సెక్రటేరియట్కే. అంచనా 40 కోట్లకు పెంపు. ఆంధ్రజ్యోతి కథనంతో కదలికాట. సో యాక్చువల్గా చాలా దారుణం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు చాలామంది విజిటర్స్ వస్తుంటారు, చాలామంది మంత్రులు, వాళ్ళ డ్రైవర్లు, ఎవరైనా లోపలికి వచ్చే వాళ్ళ డ్రైవర్లు, వాళ్ళ పరిస్థితి నానా అగమ్య గోచరం. ఇక ఎందుకంటే చుట్టూ ఎండనే, కనీసం ఒక్క కూర్చోవడానికి ఒక చెట్టు లేదు. అంత కథం పట్టించింది కదా. ఓన్లీ ఆ మధ్యలో ఒక బిల్డింగ్ అనిపిస్తుంది, అందమైన బిల్డింగ్. ఒక్కసారి లోపలికి వెళ్తే తెలుస్తుంది వాస్తవ పరిస్థితి. దరిద్రం ఆ కట్టడమే ఎంత ఘోరంగా ఉందంటే అందులో నేను కూడా ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేసిన. ఆడ తిని కడుక్కోవడానికి కూడా ప్లేస్ లేదు, తిని కడగడానికి కూడా ప్లేస్ లేదు ఆడ. మళ్ళీ ఎడుకో పోయి కడుక్కోవాలట. మరి ఏంటంటే వాష్ బేసిన్ కూడా లేదంటే అసలు పెడదామన్న ప్రొవిజన్ లేదట. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది సెక్రటేరియట్లో. ఇంతకుముందు ఎట్లుండే ఆ సెక్రటేరియట్లో? గుడి ఉండే, మసీద్ ఉండే, చర్చ్ ఉండే, చెట్లు ఉంటుండే, చాలా అద్భుతంగా ఉంటుండే. వాళ్ళ ఉద్యోగులు 8 గంటలు పనిచేసే క్రమంలో కింద టీకి వెళ్దామని ఒక టీ బండి ఉంటుండే. సో అట్లా జస్ట్ అట్లా దిగి అట్లా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ వచ్చి వాళ్ళు రీఫ్రెష్ అవుతుండే వాళ్ళు. ఇప్పుడు మీరు ఒక్కసారి సెక్రటేరియట్లోకి అడుగు పెడితే ఆ ఎంప్లాయీ ఆయన సీట్లో తప్ప ఇంకేడి కదలలేడిగా. అసలు ఇక ఆ డ్రైవర్లకైతే చాలా నరకం. ఏది ఆ సెక్రటేరియట్లో డ్రైవర్లకి చాలా నరకం. కనీసం వాళ్ళు అక్కడ నిలబడడానికి, కూర్చోడానికి కూడా అవకాశం లేదు. సారేమో పైన 6వ ఫ్లోర్ చాలా అద్భుతంగా కట్టించుకున్నాడు ముఖ్యమంత్రి కోసం. కానీ మరి కింద ఉన్న డ్రైవర్లు ఏమైపోవాలా? కింద వచ్చిన విజిటర్స్ ఏమైపోవాలా? వాళ్ళకి కనీసం నిలబడడానికైనా ప్లేస్ ఉండాలి కదా, నీడ ఉండాలి కదా, తిండి తర్వాత నీడ ఉండాలి కదా కనీసం. సో ఇట్లా చేసి పెట్టిండు అన్నట్టు. సచివాలయంలో వాహనాల పార్కింగ్ నమూనాలు ఆర్ఎండ్బి అధికారులు ఖరారు చేశారు. సచివాలయానికి 3 వైపులా పార్కింగ్ ఏర్పాటు చేయబోతున్నారట. ఒకవైపు సాధారణ స్లాబ్తో మల్టీపర్పస్ పార్కింగ్ను, 2 వైపులా సోలార్ రూఫ్ టాప్లతో పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీలైనంత త్వరగా ఈ నిర్మాణాలు పూర్తి చేయాలి అనే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వాహనాలకు నిలువ నీడలేకపాయే అనే శీర్షికన ఏప్రిల్ 6వ తేదీన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంతో అధికారుల్లో కదలిక మొదలైంది. ఈ క్రమంలోనే ఖర్చు ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువగా అవుతున్నట్లుగా వారి అంచనాల్లో తేలిందట. ఏప్రిల్లో వేసిన ప్రాథమిక అంచనాల్లో 15 కోట్ల మేర ఖర్చు అవుతుందని తేలగా తాజా అంచనాలు 40 కోట్లకు పెరిగినాయట. దీనిపైన ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు. సచివాలయ నిర్మాణ సమయంలో పార్కింగ్ సదుపాయాలపైన దృష్టి సారించకపోవడంతో ఇప్పుడు ఖర్చు పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం సెక్రటేరియట్లో ఉద్యోగులు వచ్చే మార్గం, విఐపీలు అధికారులు వచ్చే సౌత్ ఈస్ట్ మార్గం, మింట్ కాంపౌండ్ వైపున్న మసీద్, చర్చి మార్గం, మొత్తం 3 వైపులా పార్కింగ్కి అవకాశం ఉన్నది. ఎన్టీఆర్ గార్డెన్ వైపున్న పార్కింగ్ ప్రాంతంలో స్లాబ్ వేసి మల్టీపర్పస్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ విధానంలో కొన్ని కార్లు స్లాబ్ కింది భాగంలో ఉంటే మరికొన్ని ఎంట్రీ గేట్ నుంచే నేరుగా స్లాబ్లోకి వెళ్తాయి. మిగిలిన 2 మార్గాల్లో సోలార్ రూఫ్ టాప్ విధానంలో పార్కింగ్ ఏర్పాటు చేయబోతున్నారట. ఈ సోలార్ రూఫ్ టాప్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును సచివాలయంలోని పలు అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారట. మరోవైపు మంత్రులు, అధికారులను కలిసేందుకు వచ్చే సందర్శకులు సచివాలయం లోపలికి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాసులు జారీ చేసే కౌంటర్ నుంచి సౌత్ ఈస్ట్ గేటు ఎంట్రీ పాయింట్కు, అక్కడి నుంచి సచివాలయంలోకి వెళ్లాలంటే కిలోమీటర్ పైగా దూరం ఉన్నది. దీంతో వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పాసులు జారీ చేసే కౌంటర్ నుంచే సచివాలయంలోకి నడిచి వెళ్లేలా మార్గాన్ని నిర్మించడంతో పాటు వృద్ధులు, వికలాంగులకు ఎలక్ట్రిక్ వాహనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నదట. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది.